మూడవ దినమున గలిలయలోని కానాలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. ప్రాచీన యూదుల సంస్కృతిలో పెళ్లిలో ద్రాక్షారసం అయిపోవడం కేవలం అవమానం కాదు, అదొక సామాజిక, చట్టపరమైన విపత్తు. వరుని కుటుంబంపై దావా వేయవచ్చు, వారి పరువు శాశ్వతంగా నాశనమవుతుంది. అయ్యో, ద్రాక్షారసం అయిపోయినదా? ఇప్పుడు మన గతి ఏమిటి? ఈ అవమానం నేను ఎలా భరించగలను? మన కుటుంబ గౌరవం మంట గలిసిపోవునే. వారికి ద్రాక్షారసం లేదు. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడని చెప్పాను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము అక్కడ ఉన్న 6 రాతి బానలను నీళ్లతో నింపుడని ఆయన ఆజ్ఞాపించగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఇప్పుడు ముంచి ప్రధాని వద్దకు తీసుకువెళ్ళు. నీరు ద్రాక్షారసముగా మారెను. ఇది యేసు చేసిన సూచక క్రియలలో మొదటిది. కుటుంబ పరువు నిలబడింది. చీకటిలో ఉన్న ఆయన మహిమ లోకానికి వెల్లడైంది.